భారీ ఎత్తున నిరసన తెలుపుతా ఉన్నారు బ్రదర్. మూసి ప్రక్షాళన ఒకవైపు ప్రభుత్వం అంటాంది. మీరు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? అన్న ఈ నిరసనకు ఒకటే ఉన్నా. ఇది చూడండి అన్న, ఈ మెసేజ్ రేపటి కట్టాలి నేను డబ్బులు. నేను కట్టే డబ్బులు వృధా అవుతున్నాయని తెలిస్తే ఎవరు కడతారన్నా? ఇవాళ మా ఇల్లు కూలగొడతామని ఒక మార్కు పెట్టిర్రు. ఆ మార్కు పెట్టిన దానికి నిర్దిష్టమైంది. మీరు ఇచ్చిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం మేము ఇవాళ కొలిస్తే 70 మీటర్ల పైపెచ్చు ఉంది. మీరు ఇచ్చిన ఇరిగేషన్ మ్యాప్ ప్రకారం మాకు మ్యాచ్ అవుతున్నాయి. పర్మిషన్ ప్రకారం మీటర్ పెట్టి కొలిస్తే, నైలాన్ మీటర్ పెట్టి కొలిస్తే ఏ ఒక్క ఇల్లు కూడా 70 మీటర్లు 100 మీటర్ల పైనే ఉంది. మీరు ఇచ్చిన మ్యాప్ ఏదైతే గూగుల్లో రిలీజ్ చేసిర్రో ఆ మ్యాప్ దేనికి మ్యాచ్ అవుతుందో మాకు తెలియదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడిగినాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరే పోతే వాళ్ళు ఏం చెప్పారు, మా మ్యాప్లు తప్పైతే మీ ఉద్యోగాలు కోల్పోతామన్నారు. మేము వాళ్ళు ఇచ్చిన మ్యాప్ ప్రకారం వచ్చి కొలిసినాం సార్. కొలిసిన వీడియో ఫుటేజ్ చూపిస్తాం మీకు. కొలిస్తే ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చినట్టుగానే మ్యాచ్ అయింది. ఇవాళ మీరు పంపించిన మ్యాప్ ఏదైతే ఉందో మార్కింగ్ చేసి కేఎంపీఎల్ ఫైల్ అని ఒకటి రిలీజ్ చేసి వాట్సాప్లో తిప్పుతారు. ఆ మ్యాప్ ప్రకారం మీకు ఎక్కడ కానీ మ్యాచ్ లేదు సార్. అసలు మ్యాప్ ఎవరు తయారు చేసిర్రు, అసలు వాళ్ళు చేసిన కోఆర్డినేట్స్ ఏంది, ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ డిజిట్స్ ఏంది, వాళ్ళ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఏంది, దానికి బేస్ ఏంది. మీరు ఇలా ఒక ఉద్యోగస్తుల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. తప్పుడు పర్మిషన్లు ఇచ్చిర్రు అని అంటారు కదా. ఆ ఇచ్చిన మ్యాప్లో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ నెంబర్లు ఉంటాయి కదా, దాని ప్రకారం కొలవండి. కొలిస్తే అది కరెక్టా కాదా, ఒకవేళ తప్పు అయితే మీ ఆడ నిలబడితే మా ముందు మార్క్ వేయండి. ఇవాళ ఒక ఆఫీసర్లు వస్తారు సార్, వాళ్ళు ఫోన్ పట్టుకొని వస్తారు. ఆ ఫోన్లో జూమ్ చేస్తారు, ఉందండి ఇది అంటారు. ఎవరి మాట పట్టించుకోవట్లే, ఎవరి మాట వినట్లే. పోవడం RBX రివర్ బెడ్ జోన్ అంటారు. ఆ రివర్ బెడ్ జోన్ ఎవరు చెప్పాలి సార్? అది మీరు ఇచ్చిన మ్యాపులు చెప్పాలనా, అప్రూవల్ ఇచ్చిన పర్మిషన్లు చెప్పాలనా? పర్మిషన్ ఇచ్చిన లెటర్ మ్యాచ్ అయితే చాలుగా సార్. పర్మిషన్ ఇచ్చిన మ్యాప్లో మ్యాచ్ అయితే దాని ప్రకారం కొలత ప్రకారం ఎన్ని డిగ్రీలు ఉంది, ఎంత లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంది, అది మ్యాచ్ అయితే కరెక్టే కదా. అది మ్యాచ్ అయినా కానీ మీరు దాన్ని ఎందుకు పట్టించుకోవట్లే? దాన్ని ఎందుకు మేము సర్వే పెడతాం, గవర్నమెంట్ సర్వే పెడదామని పోతే ఇప్పుడు పెట్టండి, ఇప్పుడు ఎలొకేషన్ చేయం మేము ఆల్రెడీ అంత మ్యాప్ అంతా సిద్ధమైపోయింది. ఆ సిద్ధమవుతున్నప్పుడు మ్యాప్ సిద్ధమవుతున్నప్పుడు మాకు ఎందుకు చెప్పలేదు, మాకు ఎందుకు కనుక్కోలేదు? ఇవాళ ఒక లోకల్ సర్వే గవర్నమెంట్ సర్వేని పంపించి వాళ్ళతో కొలతలు పెట్టించి ఒకవేళ వాళ్ళతో మార్కులు చెప్పియండి. ఇవాళ అట్లాంటి చేస్తురా? చేయట్లే. ఇక అది సార్ పరిస్థితి. మీకు ఈ విషయం తెలిసిన కాడి నుంచి దాదాపు మా కాలనీలో అసోసియేషన్ ప్రెసిడెంట్ సహా సార్ ఏ ఒక్క పూట కూడా 3 పూటలు అన్నం తిన్న భోజనం పోవట్లే. నైట్ 12 దాకా కూర్చుంటున్నాం. ఇవాళ వస్తారు, ఒక మ్యాప్ పెడతారు. మళ్ళీ ఇంకోటి ఏం సార్, వారం రోజుల క్రితం వచ్చిన ఎంప్లాయీ మళ్ళీ ఇప్పుడు రావట్లే. వాళ్ళు మారిపోతారు. ఎవరైతే రిపోర్ట్ ఇచ్చిర్రో మేము చూపించిన ప్రకారం మాకు రిపోర్ట్ తయారు చేసిర్రో మళ్ళీ అధికారి ఇంకోసారి రావట్లే. ఇంకో కొత్త అధికారి వస్తాడు. అయ్యేం సార్ అదేమైపోయింది సార్ అంటే మా డిపార్ట్మెంట్ షఫల్ అవుతున్నాయండి అని చెప్తారు. ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ షఫల్ అవుతుంది, ఎందుకు షఫల్ అవుతుంది? మా ఇల్లు కూలగొట్టడానికి షఫల్ అవుతుందా? అంటే మీరు ఏం మ్యానిపులేట్ చేస్తారు బ్యాక్ ఎండ్లో? ఎందుకు అవుతుంది అదంతా? మీరు ఇవన్నీ కూడా సార్ మీడియా వాళ్ళు దయచేసి ఇవన్నీ చూపించండి. బయట సోషల్ మీడియా వాళ్ళకి అనుకూలంగా కూడా కొన్ని ప్రచారం చేయించుకుంటారు. వాళ్ళు రకరకాల మ్యాపులు రిలీజ్ చేస్తారు. ఇవాళ ఒక మ్యాప్ ఉంటుంది, రేపు ఒక మ్యాప్ ఉంటుంది. ఈ మ్యాపులు చూస్తే మాకు గందరగోళంగా ఉంది. ఇప్పుడు మ్యాపుల మీద ఎందుకు సార్ చూసేది? రండి, వచ్చి టేప్ పట్టుకుని కొలవండి. మూసి ఎక్కడుందో మీకు తెలుస్తుంది. మా శివపురి కాలనీ పక్కన గ్రేవ్ యార్డ్ ఉంది సార్. సమాధి మీద చనిపోయిన ఆయన పేరు, నెంబరు, ఇయర్ ఉంటుంది. ఆ ఇయర్ నుంచి మీకు ఇవాళ వరకు ఆ కొలతలు మీకు చూపిస్తుంది కదా. ఇవాళ ఒకవేళ అదే రివర్ బెడ్ జోన్లు ఉంటాయి, ఎప్పుడో పోతుండే కదా సమాధులు. ఆ సమాధులు పోయినట్టు మేము ఎందుకు చెప్తాం సార్? మాకు అబద్ధాలు చెప్పని ఏముంది? మీరు వచ్చి కొలవండి, ఆడికెళ్ళి మీటర్ పెట్టి చూడండి. మీరు మొదలు పెడితే 110 మీటర్ల దూరంలో ఉన్న అపార్ట్మెంట్ సార్. నది పరివాహక ప్రాంతం ఎట్లా పారాలి? నది నీళ్ళు అనేది వంకలు పారుతాయి సార్. వీళ్ళు ఇచ్చిన మ్యాప్ ప్రకారం 90 డిగ్రీస్ పోతుంది సార్. నది ఎక్కడన్నా గోడ కట్టినట్టు పోతుందా? పోదు కదా. ఈ గోడ కొట్టినట్టుగా మ్యాపులు పెట్టిరు వాళ్ళు. మ్యాపింగ్లో కూడా అవకతవకలు జరుగుతా ఉన్నాయి. 100% సార్. నేను ప్రూఫ్తో సహా చూపిస్తా. వాళ్ళు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ప్రకారం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన మ్యాప్ మా గూగుల్ మ్యాప్ సరిపోతుంది. ఇలా అదే మ్యాప్ తోటి మీకు కొలతలు పడితే కొలతలు సరిపోతున్నాయి. కానీ వాళ్ళు ఏదైతే మ్యాప్ అని సర్క్యులేట్ చేసిర్రో దానికి దీనికి సరిపోవట్లేదు సార్. దీని వెనక ఎవరు ఉండొచ్చు మరి? తప్పుడు మ్యాపింగ్ 100% సార్. దీని వెనకాల ఎవరో బడా వ్యక్తులే ఉన్నారు. వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటారు, సుందరీకరణ చేస్తారో, దాని తర్వాత పేరుతోటి ఇంకేమైనా హైరైజ్ అపార్ట్మెంట్లు బిల్డింగ్ నిర్మిస్తారో మనకేం తెలియదు. ఇది మొత్తానికైతే ఎఫెక్ట్ మాత్రం చూపించేది సామాన్యుల మీద చూపిస్తారు సార్. ఇది ఈఎంఐలు కడుతున్న మాలాంటి సామాన్యుల మీద చూపిస్తారు. ఇక అది ఇప్పుడు ఒకవేళ కూల్స్తే మీకు ఇల్లు ఉండదు, మరి ఈఎంఐలు కట్టేమని కూడా అక్కడ నుంచి ఆదేశాలు. ఇప్పుడు ఈఎంఐలు కట్టమంటారు సార్. ఈఎంఐలు ఎవరికి కట్టాలి, ఎట్లా కట్టాలి, ఏమని కట్టాలి? మేము ఇన్సూరెన్సులు చేసుకుంటున్నాం వాటికి. మా ఇల్లు మాకుంటుందని ఇవాళ మా ఇన్సూరెన్స్ వాళ్ళని ముందర పెట్టండి. ఇన్సూరెన్స్ ఉంది కదా, కూల కొట్టండి. మీరు డబ్బులు ఇవ్వద్దు. ఇన్సూరెన్స్ వాళ్ళు కడతారా? వచ్చి మా బిల్డింగ్ కాంపెన్సేషన్ చేయమని చెప్పండి. వాళ్ళందరూ కడతారంటే వాళ్ళు ఎందుకు ఇచ్చారు సార్? ఇన్సూరెన్స్ ఎందుకు ఇచ్చారు? బ్యాంకు వాళ్ళు అప్రూవల్ ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఇవ్వకుండా ఉంటే అయ్యాన్ని మొండి చేసి చూపిస్తే మేము కొనేటోళ్ళం కాదు కదా. ఈఎంఐలు కట్టాల్సిన బాధ ఉండే కదా. అంతే కదా సార్. ఇంత వ్యతిరేకత వస్తా ఉన్న గ్రౌండ్ లెవెల్కి ఇప్పటివరకు రేవంత్ రెడ్డి దిగలేదు, మాట్లాడలేదు, బాధితున్నారు. ఎట్లా చూస్తుంది? ఒకటే సార్, వాళ్ళు ఏమంటారు? 50 మీటర్లు ఉండాలి, 30 మీటర్లు ఉండాలంటారు కదా. రేవంత్ రెడ్డి ఎప్పుడు వస్తాడు చెప్తా నేను. ఎలక్షన్స్ వస్తున్నాయి ముందు రోజుల్లో. మేము డిసైడ్ చేస్తాం నిన్ను 30 మీటర్ల లోతులకు బంద పెట్టాలన్నా, 50 మీటర్ల లోతుల బంద పెట్టాలని. అది మాత్రం పక్కా జరుగుతుంది.
మీరు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈ 30 మీటర్లు 50 మీటర్లు డిసైడ్ చేసేది మీరు కాదు, మేమే. అది మాత్రం పక్కా రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఉంటుంది సార్. మా ఇల్లులు పోయిన తర్వాత మేము దేనికోసం పోరాడతాం సార్? ఇల్లులు పోయిన తర్వాత దేనికోసం పోరాడతాం మేము? ఇంకా అసలైన ప్రజాపాలన ఏదనుకోవచ్చు అంటే ప్రభుత్వం ప్రజాపాలన చేస్తున్నాం ఇందిరమ్మ రాజ్యం. ప్రజల దగ్గరికి రావాలి సార్. ప్రజల దగ్గరకు వచ్చి ఆఫీసర్లు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, లేకపోతే ఇంకో వ్యవస్థ ఉంది, వాళ్ళని పంపించండి. పంపించి మీటర్ పెట్టి కొలవండి. కొలిసి నిజంగానే ఉంటే మూసి వచ్చి కొట్టకపోతే మేమే కొట్టకపోతుంటాం కదా. ఎవడుంటాడు సార్ మూసీలో? మూసీలో ఉండాలని ఎవడు కోరుకుంటాడు? మూసి బయట ఉన్నాం, మాకు పర్మిషన్ ప్రకారం ఇల్లు కట్టుకున్నాం. మీరు గవర్నమెంట్ యంత్రాంగం ఉంది, పంపించండి ఆఫీసర్ని, మేము సపోర్ట్ చేస్తాం. అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, కమిటీ వర్గం ఉంది, మేము సపోర్ట్ చేస్తాం. మా డాక్యుమెంట్లు ఉన్నాయి, విలేజ్ మ్యాప్లు ఉన్నాయి, కాసరా పాండీలు ఉన్నాయి, నక్షాలు ఉన్నాయి, అన్ని పర్మిషన్లు ఉన్నాయి, మీకు అన్ని చూపిస్తాం. ఒకవేళ మీకు తెలియకపోతే ఆయన ఎక్కడో కొడంగల్లో ఆయనకు తెలియకపోవచ్చు, ఇక్కడ మంచిర్యాలలో పుట్టి పెరిగిన వాళ్ళు తెలుస్తుంది కదా మూసి ఏడుండాలి ఏడపోయిందని. మా దాంట్లో 60 ఏళ్ళు 80 ఏళ్ళు పైన పడిన వాళ్ళు ఉన్నారు. అప్పట్లో మూసి నది పక్కన వ్యవసాయం చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు పెద్ద పెద్ద కట్టుకున్న చెట్లు ఉన్నాయి. వాళ్ళ నాయన చనిపోతే సమాధి తీసుకుపోయి మూసి పరివాహక ప్రాంతంలో వాళ్ళ నాయన సమాధి కట్టిండు. ఆ సమాధి ఉంది. ఇవాళ మూసి బోర్డర్లు ఇవాళ ఎట్లా మారుతాయి? ఇప్పుడు ఎట్లా మారుతాయి సార్ మూసి బోర్డర్లు? మూసి బోర్డర్లు మారినాయి. ఏ రకంగా మారుతాయి? ఏది ఆఫీసుల్లో కూర్చొని డ్రోన్ ఎగరేసి వాడెవడో నోట్లో ఏదో పెట్టుకొని డ్రోన్ లాగితే ఆ డ్రోన్ ప్రకారం మారుతాయి మ్యాప్లు. ఎట్లా మారుతాయి సార్ మ్యాప్లు? అది సార్ ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి రానున్న రోజుల్లో ఒకవేళ ఇప్పటికి కూడా స్పందిస్తలేడు కదా? ఒక్కటే సార్, మా ఇల్లు కూలిందంటే నీ ఇల్లు కూలుతుంది, నీ పేరు మారుతుంది, అన్నీ పోతాయి. నీకు అది మాత్రం పక్కా గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. ఇది మాత్రం పక్కా జరుగుతుంది సార్. మేడం మీ పేరు ఎక్కడి నుంచి? మేము బైరాగూడ నుంచి. నా పేరు సుధా. మేము ఒక శివపురి కాలనీలు ఉంటాము. మేమైతే ఊర్లో భూమి అమ్ముకొచ్చుకొని ఇల్లు కట్టుకున్నాం 3 కోట్లు పెట్టి. ఇప్పుడు అది ఇల్లు పోతుందంటే ఎలా అండి? మాకు అన్ని పర్మిషన్లు ఇచ్చినప్పుడు, నామ్స్ ఇచ్చినప్పుడు 30 మీటర్స్ అన్నాను. ఇప్పుడు 50 అంటే ఎట్లా చెప్పండి? అది కూడా శాటిలైట్ ద్వారా తీసుకుంటున్నారు. మాది 50కి కూడా రాదు, అది లోపలికే ఉంటుంది ఇంకా. కానీ శాటిలైట్ ప్రకారం పోతే ఇక్కడ కొంచెం కట్ అవుతుంది, ఈడ ఇల్లు ఉంటుంది, మళ్ళీ ఈడ కొంచెం కట్ అవుతుంది. అది అసలు ఏం సిస్టమే సరిగ్గా లేదు. వచ్చి టేప్ పెట్టి కొలసాల వాళ్ళు ఎంతవరకు వస్తుందని. ఈయనకన్నా ముందు 60 ఏళ్ళకి ఎంతమంది చీఫ్ మినిస్టర్లు వచ్చినారు? ఎక్సలెంట్ చీఫ్ మినిస్టర్స్ ఆర్ దేర్. అప్పుడే పెట్టింటే మన అవుట్స్కట్స్ ఇంకా చాలా పెరిగేది, చాలా మంచిగా అభివృద్ధి అయ్యేది, ఇంత గందరగోళం ఉండేది కాదు కదా. ఇట్లాంటి ఫాల్త్ డిసిషన్ తీసుకోకూడదు. ఆల్ పార్టీస్ మీటింగ్ కానీ ప్రజల ఒపీనియన్ తీసుకొని కానీ పోవాలి. ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత కనిపిస్తా ఉంది. కంప్లీట్ 100% వ్యతిరేకత, 100%. FTL వాళ్ళు కూడా చాలా అన్యాయం. మీరు FTLలో ఇల్లు కట్టుకున్నప్పుడు అట్లకెళ్ళే పోయిండు. ఇంకొకటి అర్థమండి, ఈ రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్లో బిడ్డ పెళ్లి చేసిండు కదా, ఆ రోజు తెలియదు అది FTL ఉన్నదని. ఈయన చీఫ్ మినిస్టర్ అయినా కూడా కొడతారా? నీవు FTL ఉండి నువ్వు అన్యాయం చేసినావు అన్నప్పుడు నీవు పోకూడదు, అడిగి అడిగే పెట్టకూడదు. నువ్వు ఎట్లా అడుగు పెట్టావు? నువ్వు అది తప్పు కదా. అట్లాంటి వాళ్ళకన్నా ఏం కాదండి, మామూలు వాళ్ళకు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు మా దాంట్లో, అన్నం తింటలేదు, ఆ పిల్ల డెలివరీ అయితే ఎట్లా పుడుతుందో కూడా తెలియదు మాకు. అలా ఉంది పొజిషన్. ఇంకోటి ఫోన్లు టికెట్గా EMI కట్టమని 45,000 50,000 బ్యాంక్ లోన్ కట్టమంటారు. ఎవరు కడతారండి ఇల్లు పోయినాక? డబుల్ బెడ్రూమ్ కల్పిస్తాం. డబల్ బెడ్రూమ్ ఎవరు కావాలండి? మేము ఇంత మంచి ఇల్లు కట్టుకొని చెప్పండి, మీరే చెప్పండి. FTL వాళ్ళకి ఏమనండి డబల్ బెడ్రూమ్స్? వాళ్ళే పోతలేరు, 30 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు పాపం. ఇది చాలా అన్యాయం అండి. ఎట్లా చూడొచ్చు మేడం దీని వెనక ఏముండొచ్చు? ఎన్నిక ఏం కాదు, ఆయన యొక్క వ్యక్తీకరణ మంచిది కాదు. ఇది ఆయన డిసిషన్ ఈజ్ నాట్ గుడ్. ఆయన అందరితోనూ మీటింగ్ చేయాలి, ఆల్ పార్టీస్ మీటింగ్ చేయాలి, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి, చూసుకొని ఇవ్వాలి. నీకు బఫర్ జోన్కి ఇది ఇస్తాం అది ఇస్తామని ఉట్టి ఆయన ఒక్క మాట మాట్లాడతలేడు. ఇంతమంది స్ట్రైక్ అవుతుంటే కూడా ఒక్కడైనా ప్రజలకు ఇవ్వాలి కదా. ఒక్క మీటింగ్ కూడా ఆయన బయటికి రావట్లేదు. ముఖ్యమంత్రి హోదాలు ఉంటే భరోసా ఆయన ఏమీ మాట్లాడడం లేదు. దానం కిషోర్ వాళ్ళు హైడ్రా వాళ్ళు మాట్లాడుతున్నారు అంతేగాని ఆయన ఇంత అవుతుంటే హైదరాబాద్లో మాట్లాడాలి కదా, పబ్లిక్ రావాలి కదా ఒపీనియన్. ఏదో ఒక నైట్ టైమో ఎప్పుడో పెట్టి మీరేం ఇది కాకండి ఇదేం చెప్పాలి. మాకు అన్ని పర్మిషన్ ఇచ్చినప్పుడు 30 మీటర్స్ చెప్పారు. ఆ నామ్స్ ప్రకారమే కట్టుకున్నాం మేము. మా సర్వే నంబర్లు ఏవి కూడా FTL లేవు. మేము గవర్నమెంట్కు 2.5 acres గిఫ్ట్ ఇచ్చాం. ఇచ్చి మేము 1 crore పెట్టి మేమే అంత కాలనీలు వేసుకొని మేము డెవలప్ చేసుకున్నాం. ఇంకా ఆయనే సుందరీకరణ చేసి 150,000 కోట్లతో సుందరీకరణ మేము చేసాం. ఇక్కడ 1 కోటి రూపాయలు పెట్టి చేసాం. మాది 2.5 acres గేట్ గిఫ్ట్ ఇచ్చి 1 crore పెట్టి మేము చేసుకున్నాం. చూడండి, మీరు వచ్చి చూడండి, ఇప్పుడు బైరాగూడలు చూడండి, మా లాన్స్, మా యొక్క టెన్నిస్ కోర్టులు అన్నీ చూడండి మీరు. అది ఏ కాలనీలో కూడా అంత ఇది చేయలేదు. చూడండి మీరు వచ్చి. మూసి ప్రక్షాళన అనేది అవసరం లేదు, అవసరం లేదు. చేస్తే మూసి వరకే చేసుకో, బఫర్ జోన్కి ఎందుకు వస్తావు నువ్వు? FTL ఉన్న వాళ్ళకి నువ్వు న్యాయం కలిపి వాళ్ళు కూడా అన్యాయం. ఎక్కడ పోతారండి చిన్న చిన్న పిల్లలు చదువులు, వాళ్ళ ఏంది, వాళ్ళ ఉద్యోగాలు ఏంది, చాలా అన్యాయం ఇది. ఏం చెప్తారు మేడం రేవంత్ రెడ్డికి? ఇది బ్యాక్ తీసుకోవాలి. నీవు ఎంతవరకు పర్మిషన్ ఇచ్చినావో అంతవరకు పెట్టు. నీవెందుకు పర్మిషన్ ఇవ్వకుండా ఉండేది? ఎవరు కట్టుకోకండి.
ఎవరైతే పర్మిషన్ లేదో ఇప్పుడు కట్టుకుంటున్నారు కదా కాలేజెస్, వాళ్ళకి పెట్టుకో, వాళ్ళని ఎంటవాడు, మమ్మల్ని ఎందుకు?